ఆహ్లాదకరమైన అత్యంత అతి సుందర ప్రదేశమైన కొడిమేల మండలము గొర్రెగుండం గ్రామానికి విచ్చేసిన ఎలైషియన్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మహిళలు మరియు పురుషులు అందరూ మెల్లమెల్లగా నెమ్మదిగా దిగి అత్యంత ఎత్తిపోతల పథకానికి అనుకూలమైన ఎల్ఐసి ఈఆర్సి తరఫున హనుమంతరావు గారి మామిడి తోటలో గొర్రెగుండంలో ఫ్యామిలీస్ తో సహా కప్పులు తీసుకురా చక్కగా ఎంజాయ్ చేసి వెనక్కి థ్యాంక్ యూ. మా నర్సయ్య కూడా మాట్లాడతాడు. ఎల్ఐసి ఈఆర్సి బ్రాంచ్ క్లబ్ తరఫున అందరం ఫ్యామిలీతో కలిసి వచ్చి కార్తీక వనభోజనాలు ఎంజాయ్ చేయడానికి వచ్చాం. రైట్ పురుషోత్తం చెప్పండి మీ ఈ సంబరాల గురించి మీ యొక్క ఒపీనియన్ చెప్పండి. ఎల్ఐసి ఈఆర్సి బ్రాంచ్ 2 కరీంనగర్ తరఫున మేము ఈరోజు గొర్రెగుండం కొండగట్టు శివారు ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ ఫ్యామిలీకి అందరూ రావడం జరిగింది. ఈ చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం అందరూ కూడా చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం. వాతావరణం కూడా అలానే ఉంది, చాలా అనుకూలంగా ప్రశాంతంగా మామిడి తోట అంతా చాలా చక్కగా ఉన్నది. సో అందరూ హనుమంతరావు డెవలప్మెంట్ ఆఫీసర్ గారి మామిడి తోట. సార్ రండి, అందరికి రండి. కూర్చోద్దాం. దర్శకులు చాలా సినిమాలు తీశారు. మన ఎల్ఐసి ఎంప్లాయీ మంచి వీడియో తీస్తున్నారు. కార్తీక వనభోజనాల చక్కటి ఇది ఒక కార్తీక మాసంతో పాటు దీన్ని వెన్నెల మాసం అంటారు. వెన్నెల మాసంలో ఎలైషన్స్ అందరం మనం ఇక్కడ అసెంబ్లీ అయ్యాము. మరి ఈ సందర్భంగా ఎల్ఐసి నగర శాఖ రెండు ఎలక్షన్స్ అందరికీ మరొకసారి స్వాగతం తెలుపుతూ మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ సమయం రానే వచ్చింది. మరి ఈ సమయానికి విచ్చేసిన ముగ్గురు బ్రాంచ్ మేనేజర్లు వచ్చారు ఇక్కడికి. ముగ్గురు అంటే ఒకరు రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్, ఒకరు సీనియర్ బ్రాంచ్ మేనేజర్, మరొకరు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్. ముగ్గురు బ్రాంచ్ మేనేజర్లు ఇక్కడ ఉన్నారు. సార్ ఒకసారి ఆర్బిఎం గారు ఇటు రండి. కిషన్ సార్ రండి. రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు. వీరు ఆర్ఎస్బిఎం గారు, వీరు ఎస్బిఎం గారు, వీరు ఏబిఎం గారు. ముగ్గురు బ్రాంచ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు త్వరలో రిటైర్ కాబోతున్నారు. డిజిగ్నేషన్ పెట్టుకున్నారు ఆర్డీఓ. వారు చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇంకొక 22 రోజులలో ఉద్యోగ పదవి విరమణకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని డిజిగ్నేషన్ నచ్చింది ఆర్డీఓ. మీరు బోర్డు తయారు
నవంబర్ 11 ఇప్పుడు మనము 11 నెలలో వచ్చాము. 11 గంటల 30 నిమిషాలకు ఇక్కడ ల్యాండ్ అయ్యాం. కాకపోతే కొద్దిగా అటు ఇటుగా మనం అలా వెళ్ళడము, ఉదయపు నడక, ప్రభాతపు నడక ఇందాక ఎవరో అన్నారు, నడకలు అయిపోయి ఒక 1/2 కిలోమీటర్ అలా వెళ్ళి వచ్చారు. చక్కగా అంటే ఏం తినకముందే అడిగిపోయినట్టు అయిపోయింది. అంటే తినడానికి అన్ని రెడీగా సిద్ధంగా ఉన్నట్లు లెక్క మనము. కాబట్టి మీ అందరికీ నగర శాఖ 2 భారతీయ జీవిత బీమా సంస్థ కరీంనగర్ వైపు నుంచి అందరికీ ఎలక్షన్స్ అందరికీ స్వాగతం తెలుపుతున్నాము. మరి ఈ సందర్భంగా మనకు ఈ చక్కటి ఆహ్లాదకరమైన మామిడి తోట స్థావరం ఇచ్చిన శ్రీమతి లావణ్య హనుమంతరావు గారులకు మరొకసారి మనందరం హర్షధ్వానాల మధ్యలో వారికి సాయంత్రం చెప్పే పరిస్థితి ఉండదు అనుకుంటారా? ఇంత ఉండదు కదా సార్, అప్పటికి ఇంత ఉండదు. అప్పటికి మరి మీరు అందరూ కూర్చుంటే పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని ఆలోచన. పరిచయ కార్యక్రమం ఫస్ట్ మనందరికి సిరిసిల్ల పోతున్నా అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు వీళ్ళు ఎవరికి చెప్పకుండా కార్లో షికారు ఏంటంటే సిరిసిల్ల పోతున్నాం అని చెప్పి మేము నమ్మం మేడం. ఇప్పుడు కాట కలవకుండా వచ్చినందుకు సంతోషం. రాజేశ్వరిని కూడా కలపాలి. సరిగా అందరూ కొద్దిగా సుఖాసనాలు అయితే ఒకసారి పరిచయ కార్యక్రమం ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేద్దాము. మీరు కోరుకున్న ప్లేస్ వాట్ వాజ్ ద గేమ్? అంతే కాపాడుకోవాలి కదా, అంతే అందరు కలిసి ఒకళ్ళు బలపడ్డారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ కథ. ఒక్కరు అయిపోయింది, అయిపోయా. విన్నర్ 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 ఒక్కలే. సెకండ్ ఫస్ట్ సెకండ్ ఇంకేది ఫస్ట్ సెకండ్. రైట్. సరే, your time starts now. వీరేషన్ సార్ 2 చేతులు. వీరేషన్ సార్ 2 చేతులు. చక్రవర్తి సార్ 2 చేతులు. ఒకటే చేయాలి. Use only one hand. 13, 12, 10, 9, 8, 7, 6, 4, 3, 2, 1. అయిపోయింది.
రెండు పట్టుకత్త అయిపోతాయి అట్లా లేదు రెండు పట్టుకరా కదలద్దు కోఆపరేట్ చేయాలి కదా నా యొక్క నమస్కారం చెప్తున్నా. మన ఒక కుటుంబం, మన ఎల్ఐసిలో గొడి కింద అందరం పనిచేస్తున్నాం. మన ఒక కుటుంబం, మనం ఒకరికొకరు పరిచయాలు చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇదే నాది ఫస్ట్, ఈ ఇంటర్వ్యూషన్ ఇదే ఫస్ట్ కాబట్టి మా బ్రాంచ్ మేనేజర్ గారిని ఆయన ఆధ్వర్యంలో ఆయన స్థిరంగా ఎప్పటికీ గుర్తుంటుంది మాకు. మా బ్రాంచ్ మేనేజర్ గారు అయినటువంటి మన సీనియర్ మేనేజర్ గారు, తర్వాత మన ఈ రాజేశ్వరరావు, వీళ్ళందరం, నరసయ్య గారు, వీళ్ళందరం కలిసి మన ఫ్యామిలీతో పెట్టాలన్న ఉద్దేశంతో మేము మీ ఆధ్వర్యంలో పెట్టాలి, మన బుద్ధల సత్యనారాయణ వీళ్ళ ఆధ్వర్యంలో పెట్టాలి గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో మా మాట కాదండి సార్. ఎట్టి విధాలుగా ఆయన స్పందించి ఈ దాకా వచ్చినాము. నేను ఉస్మాబాద్లో చేసిన, రామగుండంలో చేసిన, ఇప్పుడు బ్రాంచ్ 2లో చేసిన. రెండు చేతులు ఆడరాదు, ఒకటే జాగ్రత్త. కానీ